ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తాను. చాలామందికి చికెన్ ఫ్రై వచ్చి పెద్ద గొప్ప ఏమీ కాదు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నేను అలా చేస్తాను అన్నది ఈరోజు చూపిస్తాను. చికెన్ ఫ్రై ½ కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవడం మంచిది. పసుపు ఎక్కువ వాడుకోవడం మంచిది. తర్వాత 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొంచెం ఆయిల్. చాలా మంది పెరుగు అవి వేస్తారు, అదే ఎవరి స్టైల్ వాళ్ళది. నేనైతే ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు చెట్టు నుంచి కరివేపాకు కోసుకొద్దాం. లేత కరివేపాకు కోద్దాం. కోస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఇవి శుభ్రంగా కడుక్కొని చికెన్లో వేసేసుకుందాం. ఒక్క అరగంట మూత పెట్టుకుని అలా ఉంచేద్దాం. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. నేను మామూలుగా ఆయిల్ ఎక్కువ వేస్తాను. ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మీడియం సైజుగా ఉన్న 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు చాలామంది పెరుగు వేసుకుంటారు, ధనియాల పౌడర్ వేసుకుంటారు, చాలా వేసుకుంటారు. కానీ అవి ఏం వేయను నేను. అవి ఏం వేయకుండానే బాగా టేస్ట్ వస్తాయి. ఇలా వేగి ఇప్పుడు చికెన్ వేసేస్తాను. నిజంగా చెప్తే నమ్మరు, కానీ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే చాలా బాగుంది స్మెల్. హాఫ్ ఉడికింది. హాఫ్ ఉడికాక ఇప్పుడు ఏం చేయాలంటే మసాలా వేసేద్దాం. మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఎక్కువ ఉడికిందా బాగా
బాగా ఉడికింది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అంతే, అయిపోయింది. కొంచెం సాల్ట్ తగ్గింది, సూపర్ ఉంది.